వెల్కమ్ టు రిపోర్ట్ టుడే టీవీ. మనం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ 2024లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎంతో మంది కవులు, కళాకారులు, రచయితలు రాసిన పుస్తకాలు ఎల్కేజీ టు పీజీ వరకు ఉన్న పుస్తకాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం వాళ్ళతో అడిగి ఏ పుస్తకాలు ఉన్నాయి దాని వివరాలు కనుక్కుందాం. రండి అమ్మ, చెప్పండి. ఇది 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ చివరి అంటే ఇంకొక రోజుతోటి మొదలైపోతుంది. ఇప్పటి వరకు స్పందన ఎలా ఉంది? స్పందన బాగుందండి. అయితే ఏంటంటే ఇంతకు ముందు ఏడాది అయినంత స్పందన రాలేదేమో అని ఒక చిన్న అనుమానం. దానికి కారణం కూడా ఉంది. అది డిసెంబర్ నెలలో పెట్టేసరికి పిల్లలందరికీ సెలవు, పెద్దవాళ్ళు కూడా కొంచెం హాలిడే మూడ్ లో ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇంట్లో పరీక్షలు అవడంతో పెద్దవాళ్ళు కూడా రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అనిపించింది. కాకపోతే వస్తున్నారు, పుస్తక ప్రేమికులు ఉన్నారండి. అది మటుకు మేము గమనిస్తున్నాం. డిసెంబర్ లో మన తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని వల్ల ఏమైనా పోస్ట్ పోన్ చేశారనుకుంటున్నారు? అది నాకు ఐడియా లేదండి. అది కాకపోతే ఏంటంటే ఈ ఫిబ్రవరిలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం మూలంగా అన్న దాని గురించి అని మాకు అనిపించింది. అంతే. మీ స్టాల్లో ఏ రకమైన బుక్స్ మీరు? అక్షరయాన్ అని చెప్పి మొదలుపెట్టి ఒక 4-5 సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నామండి. అయితే ఇదేంటంటే అక్రాస్ ద గ్లోబ్, ఇక మన 2 రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా వారి రచనలు, రచయిత్రులు అంతా, ఇదంతా మహిళా రచయిత్రులు. దానికి మేము ఇక్కడ అందరం ఈ అక్షరయాన్లో మేమందరం రచయిత్రులుగా ఉండి కలిసికట్టుగా చేస్తున్నాం. దీనికి మా రథసారథి అయినప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారండి. ఆవిడ మాకు పిల్లర్ దీనికి. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి కూడా ఒక్కొక్క జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉంటారు. తర్వాత మన ఈ యశోద గారు కూడా ఉన్నారండి, జర్నలిస్ట్ యశోద గారు కూడా ఉన్నారు. ఇంకా అలా చాలా మంది ఉన్నారండి. ప్రతి జిల్లా నుంచి సేకరిస్తారా ఎవరెవరు రచయితలు ఉన్నారు? జిల్లా వారీగా చేసి వాళ్ళ నుంచి వాళ్ళ రచనలు, కవితలు ఇవి సేకరించి పుస్తకాలు కూడా వేస్తున్నారండి. అండ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మాతృవందనం ఒకటి చేస్తారు, తెలుగు భాషా ఉత్సవం చేస్తారు. ఇంకా అలా కాకుండా పీడిత అమ్మాయిలది, చిన్న పిల్లల మీద అబ్యూస్ దాని గురించి, తర్వాత రైతు కష్టాల గురించి, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని అక్షరయాన్ ప్రతి దానికి కూడా చేసిందండి. మీది వెబ్సైట్ ఏమైనా ఉందమ్మా? ఉందండి, అక్షరయాన్ వెబ్సైట్ ఉందండి మాకు. అక్షరయాన్ వెబ్సైట్ లో బోల్డ్ మంది రైటర్స్ అందరూ ఉన్నారు. దాంట్లో మా జరిగే కార్యక్రమాలన్నీ కూడా అందులో పోస్తాం. మొన్న కిందట ఏడాది వి హబ్ అని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి, దాని గురించి కూడా మేమందరం వ్యాసాలు రాసి, అంటే మాకు వారు పంపించారు రాయమని చెప్పి, అవన్నీ కూడా పుస్తకాలుగా తీసుకొచ్చారు. ముందు అవి నవ తెలంగాణలో వ్యాసాలుగా కూడా వచ్చాయి, తర్వాత వాటిని పుస్తకాలుగా కూడా వేశారు. వాల్యూమ్స్ కింద రిలీజ్ అది అక్షరయాన్ ఇన్ఛార్జ్ గారు చెప్పేది. అన్ని జిల్లాల నుంచి రచయితలతో సమూహంతో ఈ స్టాల్ నిర్వహిస్తున్నామని, లాస్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా స్పందన తగ్గిందని వారు చెప్తున్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ లో ప్రతి సంవత్సరం మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా, ఇక్కడ ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ప్రజల నుంచి రెస్పాన్స్ అంటే సెలవులు లేని రోజులైతే అసలు సరిగ్గా సేల్స్ లేదు. ఈ శని ఆదివారాలే కొంచెం బాగా ఉంది సార్. పబ్లిక్ మరి తెలియలేదు, లేదా డేట్లు మారినాయో తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ లో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టారు. ఇది ఎలక్షన్ మూలన తెలియదు మరి, అందుమూలన ఈ డేట్లు మారినాయో ఏమో, కానీ వర్కింగ్ డేస్ లో అయితే అసలు సేలే లేదు సరిగ్గా. అది ఎవ్రీ ఇయర్ లాస్ట్ డేట్ అంటున్నారు. అవును సార్, రేపే సార్. అంటే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు సార్, చేయరు. డేట్ కరెక్ట్ కాదు కదా సార్, ఇది అందరికి ఎగ్జామ్స్ అయ్యి ఉన్నాయి, అందుమూలన సార్. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏం చదువుతున్నావు? I'm from Hyderabad and I'm studying in 7th currently. Okay. And well, the reason I've come here is because of my grandfather suggesting about this book fair. And according to what my grandfather said, books are a form of divine knowledge. They help in everything. They help in building, like knowing more about yourself. They help in exploring everything. And I feel like books are like my
kind of like they're very very personal and like have a great connection with me. I like have very good bonding with them, and like I get so into books that I forget about the outward. Like I get so interested in them because I feel like more like whatever the authors or the writers are trying to talk about or publish, it's more than what it's not like it's like unexplainable. It's like so unique and like special in a type of way that only readers can understand what they're trying to talk about. And I feel like it's a This is the first time or no, this is my second time. This is Yeah, it's my second time. what type of books you purchased? Here, I purchased genres of horror, comedy, rom-com, and then also about like self-love and building yourself and your self-confidence and laws of You assumption. purchased so many books. No? Yes. Do you have spacious time to read all these books because you are studying? Yeah, well, Simultaneously, how you are managing that? the thing is, most likely I try to keep up a routine, like do all my works in like the evening and all that, and then find some time for myself at like at nights or like early in the morning. And I feel like it's just so heartfelt connection. It's just like a break for myself and me only, because other than me, no one would be reading it. It's just my feelings and my emotions there. So yeah. Okay, thank you. What about you? These books are really good. It's like What's your name first? my name is Adit and What I'm is it? studying 5th grade currently. These books are very nice. They are fiction and they're horror, they're comedy, they're everything that you want to make yourself happiness. These books are really worthy and they can help you anytime. It is really good and worthy. కవిగా ప్రారంభమైన